పూరా లోక్ నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. బీజేపీ పార్టీ మహిళా నాయకురాలు, అలాగే గట్స్ గురించి మాట్లాడితే అందరికీ మొదటగా గుర్తొచ్చే మహిళా రాజకీయ నాయకురాలు ఇంకెవరైనా ఉన్నారు అంటే ఇంకెవరి పేరు చెప్తాం? మాధవిలత గారి పేరే చెప్తాం. ప్రస్తుతం మనం వారితోటే ఉన్నాం. నమస్తే మేడం. నమస్కారం నాన్న. ఎలా ఉన్నారు మేడం? అదేముందే అమ్మవారి దయ. ఓకే, అమ్మవారి దయ అంటారు. నిత్యం పూజలు చేస్తారు, హోమాలు చేస్తారు. మాకు టైం కూడా ఇచ్చారు హోమం చేస్తూ. ధన్యవాదాలు, థ్యాంక్ యూ మేడం. కానీ ఒక విషయం అంటే, దేవుణ్ణి నేను నమ్మను అనే వాళ్ళు మీ దృష్టిలో హిందువులా లేకపోతే హిందువులు కాదా, ఏమని చెప్తారు? అది హిందుత్వము ఉండడం లేకపోవడానికి సంబంధించింది కాదు నాన్న. ఎవరి స్వేచ్ఛను వాళ్ళు సంపూర్ణంగా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, అంటే వాళ్ళు ఆ స్వేచ్ఛలో బతకచ్చు. అందుకే సనాతన హిందూ ధర్మము ఇలాంటి చాందస్తులు ఉంటారు కాబట్టి వాళ్ళని పెద్దగా ఇబ్బంది పెట్టకుండా మానవ సేవే మాధవ సేవ అని చెప్తే, పోనీ దేవుణ్ణి ప్రేమించలేకపోయినా, దేవుడు ఉన్నాడని ఉనికిని గుర్తించకపోయినా ప్రజల సేవ, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న బాధితులననే సేవ చేసుకుంటూ, పోనీ ఆ దైవాన్ని మనుషుల్లో చూసుకొనైనా ఆ మార్గంలో వెళతారు అని ఆ ప్రత్యామ్నాయం కూడా మనకి ఇవ్వడం జరిగింది. అదే మన మధ్యలో కమ్యూనిస్టులు ఉంటారు, లెఫ్టిస్టులు ఉంటారని సనాతన హిందూ ధర్మం ఓ కాలానికే కనిపెట్టేసింది. ఏమంటావు? ఆల్టర్నేటివ్ కూడా ఇచ్చింది. సో దేవుణ్ణి నేను నమ్మను అనడంలో నాకు పెద్ద తప్పు కనిపించదు, కానీ ఎవరుంటున్నారు బట్టి ఉంటుంది. అంటే రీసెంట్ గా చూస్తే రాజమౌళి పేరు చెప్తేనే అందరికీ గుర్తొచ్చే సినిమాలు బాహుబలి, అలాగే RRR లాంటి సినిమాలు ఎక్కడో ప్రపంచ వ్యాప్తంగా భారతదేశాన్ని పేరు విస్తరింపజేశారు. ఆయన ఆ వ్యక్తి గ్లోబ్ ట్రాటర్ అనే ఒక సినిమా ఈవెంట్ లో, ఆయన అప్కమింగ్ సినిమా ఈవెంట్ లో, నేను దేవుణ్ణి పెద్దగా నమ్మను అని చెప్పడం జరిగింది, కానీ మా నాన్న హనుమని వెనకాల ఉండి నడిపిస్తాడు అని చెప్తే ఇదేనా నడిపించడం అని అందరి ముందు చెప్పడం జరిగింది. మీ అభిప్రాయం ఏంటి ఆ విషయం పైన? చూడనైనా ఇప్పుడు విగ్రహాలు తయారు చేసేవాడు ఉన్నాడు అనుకోండి, దేవుడి విగ్రహాలు తయారు చేసేవాడు ఏమ్మా, ఆ విగ్రహాలు నమ్ముకొని అతను డబ్బు సంపాదిస్తాడు. కానీ విగ్రహాలు కొనుక్కోవడానికి వచ్చిన వాడిని నేను విగ్రహాన్ని తయారు చేస్తాను కానీ నేను దేవుణ్ణి నమ్మను అన్నాడు అనుకో, అది వినడానికి ఎంత అసహ్యంగా ఉంటుంది చెప్పు ఆ మాట. నువ్వు అంటే కనీసం బొమ్మగా మార్చి దేవుణ్ణి అమ్ముకుంటున్నావు, నీ భక్తి చేసుకున్నావు, దాన్ని నీ జీవనోపాధి చేసుకున్నావు. నువ్వు దేవుడుగా కాకపోయినా నీ తిండిస్తున్న ఒక ఆధారంగా నువ్వు దాన్ని గౌరవించాలిగా. ఫస్ట్ పాయింట్. నా సెకండ్ పాయింట్, సరే బాగుంది, అతనికి దేవుడు లేడు, ఓకే అనుకుందాం. మరి చూసే ప్రేక్షకులు నాకు దేవుడు లేడు అని అనుకుంటే సినిమాలు ఇట్టయితాయా? కాబట్టి చూసే ప్రేక్షకులకు దేవుడు కావాలా? ఆ దేవుడి మీద వెర్రి భక్తి కావాలా? ఆ భక్తుల వాళ్ళకి పులకరింపు కావాలా? వాడు పెట్టే డబ్బు కావాలా? కనీసం నీ ప్రేక్షకుల మీదనే నీకు గౌరవం ఉండాలిగా. దేవుడి మీద కిర్లా సాధనమైన నీ సినిమా ఏదైతే దేవుణ్ణి పట్టుకొని నీవు సినిమా చేసుకున్నావో అది నీ చేతిలో ఒక సాధనం. లాస్ట్ టైం కూడా చెప్పాను నేను, ఏమని, ఇప్పుడు కంసాలి వాళ్ళు ఉంటారు, వాళ్ళ పరికరాలు వాళ్ళకి దేవుడు, బంగారం వాళ్ళకి దేవుడు. కుమ్మరి వాళ్ళు ఉంటారు, ఆ మట్టి అవన్నీ వాళ్ళకు దేవుడు. అదే విధంగా అతనికి దేవుడు అనే ఒక సాధనాన్ని వాడుకొని సినిమా తీసి డబ్బు సంపాదించుకున్నాడు కాబట్టి ఇక్కడ దేవుడు ఆ దేవుడు కనక్కర్లా, నీకు డబ్బునిచ్చిన సాధనం అది, కాబట్టి దాని పట్ల గౌరవం ఉండాలి. భారతదేశంలో ఇంకొక విషయం ఏంటంటే మేడం, హిందూ ధర్మం మీద సినిమాలు తీస్తే 100 కోట్లు 1000 కోట్ల వరకు కలెక్షన్స్ వస్తాయి. మరి మిగతా ధర్మం మీద సినిమాలు తీయడానికి కూడా సాహసించరు, ఎందుకు? కారణం ఏంటంటారు? చూడు నేను ఒక మాట చెప్తా, ఇదేమి WWF గుద్దుకోవడం కొట్టుకోవడం కాదు. ఇది ఎవరి మతం గురించి వాళ్ళు సినిమాలు తీసుకొని మంచి నేర్పించని ఈ ప్రజలకు, అర్థమైందా? ఇప్పుడు మన మతం మీద, మన దేవుళ్ళ మీద రాజమౌళి వచ్చి భక్తి ఇప్పించలే ఎవ్వరికి, అది గుర్తుపెట్టుకోండి మీరు. భక్తులను వాడుకున్నాడు రాజమౌళి. ఏనాయనా, రాజమౌళి గారి కన్నా ముందు త్రేతాయుగము, ద్వాపర యుగము, సత్యయుగము, ఈ యుగాలన్నీ వచ్చాయి నాయన. దశావతారాలన్నీ అయిపోయాయి. ఈయన కొత్తగా విష్ణువుతో ఏ అవతారాన్ని ఇప్పించలా, శివుడితో ఏ అవతారం ఈయన ఇప్పించలే. సుందరేశ్వరుడు ఇవన్నీ అవతారాలు అందరూ ఎత్తేసారు, అమ్మవారు అన్ని అవతారాలు ఎత్తేసారు. మరి కలిభగవాన్ గురించి ఎదురు చూస్తున్నాం, మనకు తెలియదు ఎట్లుంటాడో ఆయన. కాబట్టి ఆల్రెడీ ఎగ్జిస్ట్ అవుతున్న, అంటే ప్రచురణలో ఉన్న సనాతన హిందూ ధర్మము, ఆ ధర్మం మీద ఉన్న అపరమైన భక్తి, ప్రేమ, పిచ్చి, వ్యామోహంతో అలాగా గెలగెల్లాడుతున్న ప్రజల భక్తిని వాడుకొని
దాని మీద అతను చక్కగా వ్యాపారాన్ని ఒక సెటిల్ చేసుకున్నాడు. చక్కగా అంటే రకరకాల సినిమాలు చేసేదానికన్నా మనుషులలో ఉండే భక్తితో మీద మనం కనుక ఒక సినిమా తీయడం జరిగితే చక్కగా డబ్బులు ఫాస్ట్ గా ఈజీగా వస్తాయి. తప్పు లేదు, చాలా తెలివైన వాడు. కానీ ఆ తెలివి తగ్గట్టు వ్యక్తికి తన కాళ్ళ మీద తాను నిలబడ్డాను అన్న అహమన్నం ఉండాల. ఓకేనా? బాహుబలి వచ్చినప్పుడు ఇప్పుడు బెంబేలు ఎత్తిపోయి బాధపడ్డా చూసాను. ఆ వీడియోలో కూడా ఏదో గొంతు గద్గదం అయిపోయింది. ఎక్కడున్నాడు ఆంజనేయ స్వామి? ఎంత పుణ్యం చేసావు నీకు ఆంజనేయ స్వామి కనిపించడానికి? కనిపించిన వాళ్ళందరికీ ఎంత కఠోర తపస్సు చేస్తేనే కనిపించాడు. కాబట్టి సరే, నీకు ఆంజనేయ స్వామి కనిపించలేదు, ఆంజనేయ స్వామి లేడు, మీ దృష్టిలో ఆంజనేయ స్వామి నిన్ను రక్షించలేదు. ఫెంటాస్టిక్, ఐ విల్ అగ్రీ, ఓకే అనే ముందు పోదాం. మరి బాహుబలి సినిమాలో మీకు శివుడు కనిపించాడు కదా ఈ లెక్క ప్రకారం? కోట్ల డబ్బులు ఇచ్చాడు కదా, నాకు తెలిసి 1500 కోట్లు 2000 కోట్ల, మరి నాకు ఆ లెక్కలు అంత జాబితా తెలీదు. కానీ బాగా మూటా ముళ్ళై అందింది కదా నాన్న మీకు. సో అప్పుడు శివయ్య కనిపించినట్టే కదా. పోని శివుడు కనిపించినందుకు, ఇన్ని వేల కోట్లు సంపాదించినందుకు మీరేమైనా మానవ సేవ చేశారా? ఎక్కడెక్కడో వెళ్ళక్కర్లేదు. ఆ సినిమా క్రూ ఎవరైతే పనిచేశారో, ఓ లైట్ బాయ్ ఉంటాడు, పాపం అక్కడ ఎవరో ఉంటారు కదా రకరకాల వాళ్ళు, ఆ క్లాప్ బాయ్ ఉంటాడు. వీళ్ళకి ఏమన్నా మీరేమన్నా డివిడెండ్ లాగానో లేకపోతే ఏదన్నా ఒక గిఫ్ట్ లాగానో ఎవరికైనా ఏదైనా చేశారా? పోని కమ్యూనిస్ట్ సిద్ధాంతమే మాట్లాడుకుందాం మనం. ఏం చేసావయ్యా? దేనికయ్యా నీకంత కోపం భగవంతుడి మీద? హాయిగా డబ్బు ఇప్పించినందుక? మీ నాన్నగారికి రాజ్యసభ సీట్ ఇప్పించినందుక? దేనికయ్యా నీకు కోపం దేవుడి మీద? ఏం తక్కువ చేశాడు దేవుడు నీకు? ఇంత మాట్లాడతాడు ఇతను. ఒక్కసారి ఆ ట్వీట్ ఏదో వచ్చింది, చూపించండి ప్రజలందరికీ. ఏమన్నాడు రాముడు గురించి? ఎవరో పాపం పుణ్యాత్ముడు, ఓ సామాన్య భక్తుడు ప్రజల్లో శ్రీరామనవమికి, అయ్యా శ్రీరామనవమికి మీకు కూడా శుభాకాంక్షలయ్యా, రామచంద్రుడి నామము జపము వ్యాపింప చెయ్యాలని ఏ రామ భక్తుడు పాపం వేస్తే నాకు రాముడు అంటే ఇష్టం లేదని వేస్తావా? ఏమన్యాయం చేశాడు ఆయన రాముడు నీకు? నీ ఆస్తిని ఎత్తుకెళ్ళిపోయాడా? నేను ఎత్తి మీద ఏమన్నా షడగోపురం పెట్టాడా నీకు నష్టాలు తెచ్చి? ఏం చేశాడు రాముడు? ఈయన కృష్ణుడు ఇష్టం అంట. ఓన్లీ ఓకే, ఎలా ఇష్టం అంట కృష్ణుడు? 16,000 గర్ల్ ఫ్రెండ్స్ ని పెట్టుకున్నాడంట. అది అసలు అది నోట తాటి పెట్టనా? అది అసలు ఏమైనా మాటలు మాట్లాడడం? ఇలాంటి వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో దీని వల్ల ఇతని సినిమా చూసే భక్తులకి బాధ కలగడమే కాదు, హిందూ ధర్మం మీద రాళ్లేసే వాళ్ళందరూ చంకలు గుద్దుకుంటారు. ఆహా, వీళ్ళల్లో సినిమా తీసినా కూడా వీళ్ళకి ఏం భక్తి లేదు, వీళ్ళంతా ఇంతే, ఈ హిందువులంతా వాడుకునే వాళ్లే వీళ్ళు అని వేరే మతము వేలెత్తి చూపించేట ప్రవర్తన అది. ఓకే మేడం, మీరు మీ మాటల వల్ల తెలిసింది, మీరు ఇప్పటికే బాహుబలి సినిమా చూసారు, అలాగే RRR కూడా చూసుంటారు. మీ మాటల వల్ల తెలిసి వస్తుంది. ఇప్పుడు ఫ్యూచర్ లో రాబోయే రాజమౌళి సినిమా చూస్తారా ఈ వ్యాఖ్యల తర్వాత? మహేష్ బాబుతో తీస్తున్నారు కదా. చూడు నాయన, అమ్మవారి దయ వల్ల వీళ్ళు చూపించేవి ఏవి నిజం కథలు కావు. అర్థమైందా? ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, ఏనాయన పాత వాహిని స్టూడియోసు, బిఎన్ రెడ్డి, కేవి రెడ్డి, భక్త ప్రహ్లాద, ఆ సినిమాలు ఉన్నాయా? అంత అందంగా భక్తిని, దేవుణ్ణి, దైవాన్ని చూపించే సినిమాలా ఇవి? నేనేవి సామాన్యంగా థియేటర్కు పోయి చూడడం మానేశాను నాయన. వ్యాపారం ఇదో, ఈయన ఈ మహానుభావుడు రాజమౌళి గారి పుణ్యమాని ధర్మమాని అయినా 100 వందనాలు తండ్రి నీకు. డబ్బు చేసుకుంటూ భగవంతుడిని వాళ్ళేడు వీళ్ళేడు, ఆ నమ్మకం లేదు ఈ నమ్మకం లేదు, రాముడు అంటే నాకు ఇష్టం లేదు, కృష్ణుడికి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నాయి. ఎందుకునైనా మా కర్మ కాబట్టి ఇవన్నీ మేము వింటున్నాము, మా వరకు వస్తున్నాయి. ఈ ఇంటర్వ్యూ చేయడం కూడా నాకు ఏమైనా పుణ్యమా చెప్పు? ఓకే, ఇప్పుడు బీజేపీ పార్టీ నుంచి జాతీయ పార్టీ ఆల్రెడీ ఒక రాజ్యసభ సభ్యుడిగా అక్కడ విజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, రాజమౌళి గారి తండ్రి. బీజేపీ పార్టీ నుంచి ఎవ్వరు రియాక్ట్ కాలేదు, మొదటగా మీరే రియాక్ట్ అయ్యారు. కారణం ఏంటి? అంటే మీరు పార్టీ తరఫున రియాక్ట్ అయ్యారా పార్టీని, లేకపోతే మీరు స్వతహాగా? 50 ఏళ్ల వయసులో నేను పార్టీకి వచ్చా. పార్టీ నన్ను తయారు చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీ నన్ను ఎంచుకుంది. రెండో, రాజమౌళి ఎలా మాట్లాడినా సరే వాళ్ళ నాన్నగారు ఉత్తమమైన మనిషి, ఆయన ఎంచుకోవడంలో బీజేపీ చక్కటి నిర్ణయం తీసుకుంది. ఆయన కానీ రాజమౌళి భార్య గాని పాపం వాళ్ళిద్దరు ఏమన్నారు, ఆయన ఆంజనేయ స్వామి
తండ్రి అదే పని స్టేజ్ మీదకి వచ్చి కూడా పెద్ద మనిషి ఏమన్నాడు, తండ్రి ఆంజనేయ స్వామి బాధపడద్దు నాన్న, ఆయన వెనకుండి అండగా నీకు సహాయపడతాడు, నిలబడతాడు అన్నాడు. అదే మా పిచ్చి. ఆ పిచ్చిలోనే ఆనందాన్ని వెతుక్కునే భక్తులం మేము. ఆ భక్తిలో నుంచే పిచ్చి వెరి భక్తులు వెళ్ళి సినిమాలు చూస్తారు. ఆ అమాయకత్వాన్ని గౌరవించమన్నానయ్యా నేను. ఎండ్ ఆఫ్ ది డే నీ మనసులో ఏమన్నా పెట్టుకో, రాముడు గురించి పెట్టుకో, నేను ఎవరు మార్చడానికి నిన్ను? పుట్టుకతో వచ్చింది, పిడకలతోనే పోతుంది. నేను ఎవరిని కాదు ఎవరిని మార్చడానికి. కానీ ఆ టికెట్ డబ్బు పెట్టి పాపం సినిమాకి వచ్చి తొక్కేసేటలాటలో ప్రాణాలు కూడా పోతాయి కదా. ఆ వెర్రి భక్తుల మీద గౌరవం చూపించు నాయన. వ్యాపారం కోసమైనా గౌరవం చూపించు. అంత గిలగిల్లాడిపోవడానికి నీకే నష్టం జరగలేదు. ఆ డ్రోన్లు పంపించిన వాడు హిందువేని నీకేంటి నమ్మకం? నువ్వు ప్రూవ్ చేయగలవా? నువ్వు ప్రూవ్ చేయగలవా? ఆ డ్రోన్ పంపించింది హిందువులే, నువ్వు ప్రూవ్ చేయగలవా? నేను ప్రూవ్ చేయగలనా? రాజమౌళి గారు ప్రూవ్ చేయగలరా? ఎవరు ప్రూవ్ చేయగలరు? ఈ సినిమా హిట్ కాకుండా నీకు మీ ఓన్ ఫీల్డ్ లోనే శత్రువులు ఉండొచ్చు, వాళ్ళు పంపించి ఉండొచ్చుగా. ఆంజనేయ స్వామి ఎక్కడి నుంచి వచ్చాడే కథలో? విచిత్రంగా ఉంది బాబు, లేని క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేసేసి. ఓకే మేడం. ఇక ఇప్పుడు అయ్యప్పల కాలం నడుస్తుంది. అయ్యప్పలు ఇరుముడి కట్టుకొని అక్కడికి వెళ్తారు, కేరళకు వెళ్తారు, శబరిమలకి. అక్కడికి శబరిమలకు వెళ్ళి ఇరుముడులు సమర్పించి చాలా దైవభక్తుడి మళ్ళీ రిటర్న్ అవుతారు. కొంతమంది ప్రశ్నలు ఈ విధంగా చెప్తున్న పరిస్థితి, నిజమైన దేవుడే ఉంటే భక్తులకు ఇన్ని ఇబ్బందులు కలుగుతాయి? ఆ దేవుడి కోసమే వెళ్తున్నారు కదా, నిజంగా దేవుడు ఉన్నాడా అని కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? ప్రశ్నించొచ్చు నాన్న. నిజంగా దేవుడే ఉంటే ప్రహ్లాదుడు ఎందుకు నాన్న అన్ని బాధలు పడ్డాడు? నిజంగా దేవుడే ఉంటే సీతమ్మ ఎందుకు బాధపడింది అని అంటే వాళ్ళకి ఆ భక్త దైవ దర్శనం కలగడానికి అట్లా బాధలు పడే ప్రతి ఒక్కడికి దేవుడు దర్శనం ఇచ్చేస్తే మరి స్మగ్లింగ్ పని చేస్తూ కూడా బాధపడేవాడు ఉంటాడు, మరి వాడికి కూడా దేవుడు కనిపించాలి. అది కాదు ఇక్కడ. అయ్యప్ప స్వామి భక్తులు చాలా నిష్ఠతో శని భగవానుడు వాళ్ళని అంటుకోకూడదు అని మండల దీక్ష చేసి స్వామి వారి దర్శనానికి వెళతారు. వాళ్ళ భక్తి కాలము మండల దీక్ష. ఈ భక్తితో పాటు వాళ్ళకు ఒక సామాజిక బాధ్యత కూడా ఉంది. ఏంటది? ఎండోమెంట్స్. ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి భక్తుడు. రావణాసురుణ్ణి ప్రశ్నించారు, హిరణ్యకశ్యపుని భక్తులు ప్రశ్నించారు, దెబ్బలు తిన్నా ప్రశ్నించారు. మనం ఎక్కడ ప్రశ్నిస్తున్నాం? ఆటోమేటిక్ గా అవ్వాలంటున్నా. ఎవడు? కేరళలోని కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఆటోమేటిక్ గా చేస్తుందా? ఎవడు చేస్తాడయ్యా? లేకపోతే ఇక్కడ మా తెలంగాణలోని అంటే స్వార్థం కోసం చేసే రాజకీయాలు, స్వార్థం కోసం మతాలకి వెనక ధూపం పట్టేవాళ్ళు ఎండోమెంట్స్ నుంచి ధర్మంగా న్యాయబద్ధంగా ప్రవర్తిస్తారా? చేసే మాట అయితే ఆ పంచలింగాలని అదని ఇదని మా బొట్టి వాళ్ళకి తిప్పలేందుకు? ఈ భక్తులే ఎండోమెంట్స్ ని నిలదీయాలి. భారత వ్యాప్తంగా సమూహ హైందవ ధర్మ సంస్థాపనకు ఒక బోర్డు తయారవ్వాలి. నేను ఎన్నిసార్లు చెప్పినా ఇదే చెప్తాను. నేను ఒక హైందవ బోర్డు తయారవ్వాలి. దాని కింద అఖండ భారత బోర్డు తయారయ్యి దాని కింద దేశవ్యాప్తం దేవాలయాలన్నీ రావాలి. అలసిపోయామయ్యా, అలసిపోయాం ఈ దొంగ గవర్నమెంట్లతోటి. అంటే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది కదా, బీజేపీ ఉంది కదా అని అంటారు. మరి ఇది కొన్ని చదువుకోవాలి నాయన. ఇలా ప్రశ్న వేసే వాళ్ళందరూ కాస్త చదువుకోవాలి. రాజ్యాంగం పరంగా స్టేట్ లిస్ట్, సెంట్రల్ లిస్ట్ అని రెండు ఉంటాయి నాన్న. యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అని. అందులో తద్వారా అక్కడ ఉన్న దేవాలయాలన్నీ అక్కడ లోకల్ గవర్నమెంట్ అంటే ఏ స్టేట్ కి ఒక గవర్నమెంట్ ఉంటుందో అలా ఎండోమెంట్స్ కిందనే పడుతుంది అది. అదే మళ్ళీ మీరు మధ్యప్రదేశ్ ఎండోమెంట్స్కి వెళ్ళి చూడండి, అద్భుతంగా ఖర్చు పెడతారు వాళ్ళు దేవాలయాల మీద. మరి ఇప్పుడు నేనేమంటే బీజేపీ గవర్నమెంట్ వెనకేసి వచ్చానంట, కానీ నేను వెళ్ళి చూశానయ్యా దేవాలయాలు. ఏముందయ్యా ఒక్కొక్కటి. నిజంగా ఎంత మొఘలులు సర్వనాశనం చేసినా కూడా వీళ్ళు అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నారు. కొన్ని అయితే యునెస్కో మాన్యుమెంట్స్ కూడా. దక్షిణ భారతదేశంలో దేవాలయాలు ఇక్కడి దేవాలయ ఆదాయాలపైనే ఆధారపడి ఉంటున్నాయా? ఇక్కడ గవర్నమెంట్ కూడా ఆదాయం పైన ఆధారపడి ఉంటుందా? తిరుపతి తీసుకున్నా, ఇక తమిళనాడు గురించి మాట్లాడుకుంటే చాలా కోకల్లలు దేవాలయాలు, అటు కర్ణాటక తీసుకున్నా, తెలంగాణలో ఒక 2-3 ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. వాటిపైన ప్రభుత్వం ఆధారపడుతుందా దేవాలయాల ఆదాయం పైన? చూడండి ఆయన, ఈసారి మాత్రం నేను నిర్మోహమాటంగా చెప్పదలుచుకున్నాను.
అది ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ, నాకు ఏమి తేడా లేదు. ఈ దేవాలయాల మీద ఏమి ఆదాయం వస్తుందో, ఏ రోజైతే వీళ్ళు ఓపెన్ గా సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ వేసినట్టుగా దేవాలయ ఆదాయాన్ని దేవాదాయ శాఖ వాళ్ళు ఎప్పుడైతే న్యూస్ పేపర్ లో ప్రింట్ చేయడం మొదలు పెడతారో ఆ రోజు నీళ్లకు నీళ్లు పాలకు పాలు తేటగా విడగొట్టి మాట్లాడుకోవచ్చు మనం. అంతవరకు ఎలా తెలియాలి? లోగుట్టు పెరుమాళ్ల కెరుక. తిన్నారో తినలేదో ఎలా చెప్పాలి? ఎందుకు వెయ్యకూడదు? ఎందుకు అది ఓపెన్ గా పబ్లిష్ అవ్వకూడదు? ఈ టెంపుల్ నుంచి ఈ ఇయర్ ఇంత కలెక్షన్ ఇంత వచ్చింది, ఎవ్రీడే ఇంత వచ్చింది, పర్ మంత్ ఇంత వచ్చింది, పండగల పుట్లో ఇంత వచ్చింది, మేము ఉత్సవాలు చేస్తే ఇంత వచ్చింది, డొనేషన్స్ ఇచ్చే వాళ్ళు ఇంత ఇచ్చారు. ఎందుకు వెయ్యట్లేదు? ఈ విషయాన్ని ఎవరు అడగాలంటారు? భక్తులే అడగాలయ్యా. ఇప్పుడు నేను మీరు నన్ను అడిగితే నిర్మోహమాటంగా నిర్భయంగా నేను అడుగుతున్నానా లేదా? నేను ఇప్పుడు అడుగుతున్నానయ్యా. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారిని, కర్ణాటక గవర్నమెంట్ కాంగ్రెస్ ని, తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారిని, తమిళనాడు గవర్నమెంట్ అక్కడ పార్టీని ఏఎండిఎంకేని, నెక్స్ట్ మన కేరళ గవర్నమెంట్ కమ్యూనిస్ట్ పార్టీని, వీళ్ళందరినీ అడుగుతున్నా నేను. పెట్టండి, వేయండి పేపర్లలో. ఆ భక్తులలో మేము ఉన్నాం, మేము పెడుతూనే ఉన్నాం, మేము చందాలు వేస్తూనే ఉన్నాం. అది భక్తుల డబ్బు, సంపూర్ణంగా భక్తుల డబ్బు. మేడం, దేవుడికి అందరూ ఒకటే అంటారు. ఆయన కులం చూడడు, మతం చూడడు, ఏది చూడడు, దేవుడు అనేవాడు ప్రతి ఒక్కరు. లేదయ్యా కులము, కానీ ఎండోమెంట్ ఎందుకు దేవుణ్ణి దగ్గర నుంచి చూస్తే ఒక రేటు, మధ్య నుంచి చూస్తే ఒక రేటు, దూరం నుంచి చూస్తే ఒక రేటు అని పెట్టడం జరిగింది? కారణం ఏంటి? అలా ఉండొచ్చంటారా ఎప్పటికీ? ఆ విషయం పైన మీ అభిప్రాయం ఏంటి? చూడయ్యా, ఒకటి ఈ దగ్గర దూరము డిస్టెన్స్ 10 మీటర్స్ 20 మీటర్స్ 30 మీటర్స్ ఇదేమి పిస్టల్ షూటింగో రైఫిల్ షూటింగో కాదు, ఇది కాంపిటీషన్ కాదు. కానీ ఒకటి మాత్రం నేను ఆమోదించగలను, మరి ప్రజలను తిట్టుకున్నా నష్టం లేదు. ఎందుకంటే దానివల్ల చక్కటి డబ్బు వస్తుంది. అది బీదల మధ్యలో మన హిందూ విద్యాశాలలు, హిందూ గవర్నమెంట్ కాలేజ్, హిందూ కాలేజెస్, హిందూ మెడికల్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్, లా కాలేజెస్, డబ్బు లేని బీద బడుగు వర్గ ఆర్థికంగా వెనకబడ్డ వాళ్ళకి దానికి సహాయపడచ్చు. ఏమిట్రా, వారానికి 1-2 రోజులు డబ్బున్న వాళ్ళకు పెట్టి దుమ్ము దుమారం రేపగొట్టేంత ప్రైజ్ పెట్టండి. 50,000 వెంకటేశ్వర స్వామిని చూడాలంటే 1,00,000 రూపాయలు. ఎప్పుడు ఉండాలి అది? తెల్లవారుజామున 3ంటికి ఉండాలి. లేచి డబ్బున్నవాడు 1,00,000 పెట్టి పోయి దేవుని చూసుకొని వస్తాడు. ఆ 2 రోజులు మంచి మూట దొరుకుతుంది. అవును, ఖర్చు పెట్టండి. బీద వాళ్ళకి అనాథాశ్రమాలు ఖర్చు పెట్టండి, బీద పిల్లలకి చదువులేనివ్వండి, భోజనాలు ఇవ్వండి, ఆ పని చెయ్యండి. అంతేకాని ఒకటే రోజులో ఇన్ని వ్యత్యాసాలుంటే ఆ భక్తుడు బాధపడతాడు. ఈ 2 రోజులు సామాన్య మానవులకి మానేసే ముందే తెలిసి వస్తుంది వాళ్ళకి, ఇక ఏం చేయాలి. ఈ 2 డేస్ మేము పోక్కలే. పండగ రోజులలో వ్యత్యాసం ఉండకూడదు. పండగ రోజు భగవంతుడు అందరికీ ఒకటే. ఆ రోజు తీసేసేయండి. ఇది నాన్ సీజన్ డేస్ ఉంటాయి, వేసేయండి. ఆ రోజు పొద్దటి నుంచి ఎంత సంపాదిస్తారో సంపాదించండి. దేశవ్యాప్తంగా ఆ 2 రోజులు పొద్దటి నుంచి మొదలవ్వాలి, రాత్రి వరకు ఉండాలి. దేవాలయానికి ఆదాయం పెరుగుతుంది. మిగతా 5 రోజులు నో విఐపి దర్శన్స్, ఓన్లీ భక్తులకి చెయ్యండి. ఆ 2 రోజులు బీదవాళ్ళు కష్టపడరు, సామాన్య మానవుడు కష్టపడరు. మాధవిలత గురించి ఫస్ట్ టాపిక్ వస్తే అటు దైవత్వము ఇటు రాజకీయము 2 కలగలిపిన వ్యక్తి అని అందరికీ తెలిసిపోయింది, అందరూ చర్చించుకుంటారు. ఇప్పుడు రాజకీయం గురించి మాట్లాడదాం. అడగండి. రీసెంట్ గా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ జరిగింది. అవును, మాధవిలతకి టికెట్ వస్తే పోటీ చేస్తా అని ఆవిడ మొదట్లో చెప్పినప్పటికీ టికెట్ రాలేదు. అంటే మీరు అడిగారా? మీరు అడిగారా టికెట్? ఢిల్లీకి వెళ్ళి అయ్యా భిక్షా అందిహి ఇట్లా అడుక్కున్నా. ఎప్పుడు నా జీవితంలో అడుక్కోలేదు నాన్న. మొదటిసారి ప్రజల కోసం, నన్ను అభిమానించే వాళ్ళ కోసం, బీజేపీలో ఒక్క టికెట్ అన్నా గెలుచుకోవాలి అనే మొండి మూర్ఖత్వమైన ప్రేమ పార్టీ మీద కోసం వెళ్ళి పెద్దలందరూ అడుక్కున్నాను. కిషన్ రెడ్డి గారిని కూడా ఇక్కడ అడగకూడదు, తప్పు, పెద్ద మనిషి ఆయన యూనియన్ మినిస్టర్ కాబట్టి. 7 కొండలు ఎక్కినట్టు వెంకటేశ్వర స్వామి దగ్గర హైదరాబాద్ లో అడగడం న్యాయం కాదని ఢిల్లీ వరకు వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ లెటర్ ఇచ్చి అక్కడ అడుక్కున్నాను. అందరిని అడుక్కున్నాను నాన్న. మరి ఏమన్నారు మేడం?
ఏమంటే నాకు టికెట్ రాలే కదా నాన్న, ఇంకా అదే అనుకున్నట్టు. మళ్ళీ పోన్లే, వాళ్ళ ఇష్టం, పెద్దవాళ్ళు వాళ్ళ ఇష్టము, వాళ్ళ ఎంపీ సీటు, మనం ఎవరినన్నా మాట్లాడడానికి తప్పు కదా, అడుక్కోగలం అంతే. అడుక్కునే హక్కు మనకుంది తప్ప దాని గురించి విమర్శించే హక్కు నాకు లేదు నాయన. ఆయన ఇష్టం, ఆయన కాన్స్టిట్యుయెన్సీ, ఆయన టికెట్ ఆయనకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నారు. మీకు టికెట్ రాలేదని మీరు ప్రచారానికి రాలేదు అని అంటున్నారు, ఏం చెప్తారు? పిలవలేదు నాన్న, నన్ను ధర్మంగా అగ్ని ముందు కూర్చున్నాను తండ్రి, నన్ను పిలవలేదు. ప్రచారానికి పిలవలేదమ్మా, నన్ను పిలవలేదు తండ్రి. నాకు పార్టీ ఒక స్థాయిని, ఒక గుర్తింపుని ఇచ్చిందయ్యా. నేను జీవితాంతం రుణపడి ఉన్నాను పార్టీకి. ఈ రోజు నువ్వు వచ్చి నన్ను ప్రశ్న వేస్తున్నావు, 2023 ముందు నువ్వు నాకెవరో తెలుసా, నేను నీకెవరో తెలుసా నాన్న? ఎవరికెవరు కదా. నేను ఈ రోజు నీకు ఎలా తెలుసాను? బీజేపీ పార్టీ వల్లే కదా. మా పెద్ద ఆయన అక్కడి నుంచి కూర్చొని మోదీ గారు, అమిత్ షా గారు నా ఓ రకంగా భుజం మీద చెయ్యేసినట్టు, తల్లి నువ్వు ముందు పో అన్నందుకే కదా నేను ఫేమస్ అయ్యాను, నా శక్తిని ప్రదర్శించుకోగలిగాను. కాబట్టి పార్టీకి నా తుది ఊపిరి దాకా నేను సేవ చేస్తూనే ఉంటాను. అంతెందుకు, దానికి ముందు ఒక చిన్న ఇంటర్వ్యూలలో కూడా చెప్పాను, నేను ఢిల్లీ నుంచి కూడా చెప్పాను. ఏమని? అయ్యా, TV9 అనుకుంటా, చెక్ చేయండి అయ్యా, నాకు ఒక పోలింగ్, ఒక బూత్ ఇచ్చి అక్కడ కూర్చోపెట్టినా కూడా చౌకీదార్ పని పోయి చేసేస్తాను, బూత్ ఏజెంట్ పని ఇవ్వండి చేసేస్తానని చెప్పాను. మరి వాళ్ళకి చాలా మరి కార్యకర్తలు ఉన్నట్టున్నారు నాన్న, మంచిదే కదా. ఇప్పుడు ఈ రోజు మాధవిలత ఉంటుంది, రేపు ప్రాణంతో ఉంటుందో ఉండదో, అవకాశం వచ్చి ఇవ్వలేదు, నేను చేయలేకపోయాను. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అటు ఓవైసీ కూడా, ఓవైసీ బ్రదర్స్ అంటే ఆ పార్టీ MIM చాలా కీలక పాత్ర పోషించింది అని అందరూ చర్చించుకుంటున్నారు. ఆ విషయం పైన మీ అభిప్రాయం ఏంటి? ఏ గతహనాన్న దాని గురించి ఏం మాట్లాడుకుంటాం? వాళ్ళు ఏ పాత్ర పోషించినా హిందువులందరినీ ఒక్కటి చేసే శక్తి మనకు ఉండింది నాయన. 3 లక్షల హిందువుల ఓట్లుండే, ఆ బాధ నాకుంది. వాళ్ళు ఏమన్నా చేసుకుని బ్రతుకుతారు, కూటి కోసం కోటి విద్యలని ఓవైసీ చూపిస్తాడు, అజరుద్దీన్ చూపిస్తాడు, రేవంత్ రెడ్డి చూపిస్తారు, అందరూ చూపిస్తారు. ప్రచారంకే వచ్చారు. అరే పోనీరా భయ్, వాడి కడుపు నిండుతాన్ని మనం ఏడిస్తే ఎందుకు? మనం ఏం చేశాము? మనం హిందువులకు మనం ఏం చేశాము? మనని నమ్ముకున్న వాళ్ళ కోసం మనం ఏం చేశాము? అది నా వ్యక్తిగత బాధ. అది అంటే జూబ్లీహిల్స్ హిందువులు బీజేపీ నమ్మలేదా? 3 లక్షల ఓటర్లు, అదంతా నాది ఓటర్ల మాట నేను ఎలా చెప్పగలను? నా గురించి మాత్రమే నేను వాళ్ళకి ఏమి చేయలేకపోయాని అన్న కడుపు శోష ఉంది. నేను వ్యక్తిగా వాళ్ళకి ఏమీ చెయ్యలేకపోయాను. మీకు టికెట్ వస్తే వాళ్ళందరినీ ఏకం చేసే వాళ్ళని చెప్తున్నారు మీరు. మానవ ప్రయత్నం చచ్చి బతికి. ఇప్పుడు ఓల్డ్ సీట్ల టికెట్ ఇచ్చారు, ఎటువంటి స్థలమైనా నడి బొడ్డులో పాకిస్తాన్ లాగా ఉన్న వెళ్ళానా వెళ్ళలేదా? నా గురించి నేను లెక్క చేయకుండా వెళ్ళానా వెళ్ళలేదా? అలాగే ప్రతి హిందూ ఇంటికి వెళ్ళేదాన్ని, ప్రతి అమ్మకి దండం పెట్టేదాన్ని, బొట్టు పెట్టేదాన్ని. తల్లి రా అమ్మ రా, బయటికి రా, వేసుకొని రా నీ పెనిమిటిని, నీ పిల్లల్ని బయటకు వచ్చి ఓటు వెయ్యి అడుగుండేదాన్ని. ఎందుకో ముస్లింలను కూడా అడుగుండేదాన్ని. నాకు ముస్లింలు కూడా వేస్తారని ఓటు నమ్మకం ఉంది నాకు. వాళ్ళ వరకు ఎందుకు వచ్చింది? ముస్లింలు మీకెందుకు ఓటేస్తారు? హిందుత్వం గురించి, న్యాయం ధర్మం. నేను హిందుత్వం చెప్పి ఏమైనా ముస్లింలకు అన్యాయం చేస్తే కదా, వాళ్ళకు కూడా చేశాను సహాయము, ధర్మము. నాకు మానవత్వం అయ్యా. వాళ్ళందరూ భారతీయుల కాదా? ఒక వ్యక్తి భారతీయుడైతే, ఒక స్త్రీ భారతీయురాలైతే మనకు అంతే కావాలయ్యా. అర్థమైందా? అందరూ ఉద్ధరించబడాలి, అందరూ బాగుండాలి. సర్వే జన సుఖినో భవంతు, అది నా ఫార్ములా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పూర్తయిపోయింది. జూబ్లీహిల్స్ పక్క నియోజకవర్గం ఖైరతాబాద్ లో త్వరలో ఉప ఎన్నిక రాబోతుంది అని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరి మీరు అక్కడ టికెట్ ఇస్తే, కనీసం ఇక్కడైనా ఇవ్వలేదు మీకు జూబ్లీహిల్స్ లో, ఖైరతాబాద్ లోనైనా మీకు టికెట్ ఇస్తే పోటీ చేస్తారా? చూడయ్యా, నేను ఒక సైనికురాల్ని. యుద్ధం ఎప్పుడెప్పుడైతే ప్రకటించబడుతుందో రాజకీయ పరంగా, అప్పుడప్పుడు మాధవీలత యుద్ధానికి మళ్ళీ 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 సన్నిద్ధం అవుతుంది. మరి ఖైరతాబాద్కి పెద్దలు ఈసారైనా దయదలిచి నాకేమన్నా ఇప్పుడైనా ఈవిడికి సీట్ ఇద్దాము, ఈవిడ వెనక అండగా దండగా నిలబడదాము అని కనుక వాళ్ళు నిర్ణయిస్తే నాకెంత నమ్మకం ఉందంటే, మా దగ్గర ఎవ్వరు తక్కువ లేరయ్యా. మా అరవింద్ ధర్మపురి గారు కానీ, దాని తర్వాత బండి సంజయ్ గారు కానీ, ఈటల రాజేందర్ గారు కానీ, దాని తర్వాత మొన్న మా తెలివైన అడ్వకేట్ ఉన్నాడు, ఆయన పేరేంది, ఎలక్షన్ ఇన్ఛార్జ్ కింద వేశారే,
రఘునందన్ మా రఘునందన్ రావు తమ్ముడు గాని ఉమ్, ఏం తక్కువయ్యా మాకు అసలు. ఉమ్, మాకేం తెలివి తక్కువనా, ధైర్యం తక్కువనా, వాక్చాతుర్యం తక్కువనా? అంటే మీది ఒక బలమైన ఫోర్స్ ఉంది మీకు, కానీ దాన్ని పర్ఫెక్ట్ గా వేల పెట్టలేకపోతున్నారు. ఒక అవకాశం ఇస్తే వీళ్ళందరి ఇళ్ళకి తిరుగుతానయ్యా, అందరి ఇళ్ళకి తిరిగి రండయ్యా బాబు, రండయ్యా బాబు, కలిసి యుద్ధం చేసుకొచ్చి గెలుచుకొద్దాందా ఉమ్, అని కలిసి ఒక ఐకమత్యంతో వెళ్ళి ఒక యుద్ధం గెలుచుకొని రావాలి అని ఉందయ్యా. మరి నాకు అవకాశం భగవంతుడు. జూబ్లీ హిల్స్ టికెట్ కోసం ఏ విధంగా అయితే ఢిల్లీకి వెళ్లారు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే టికెట్ కోసం కూడా అదే విధంగా ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. నేను వెళ్ళనన్నా, నేను ఇంక వెళ్ళను. ఒక్కసారి అడుక్కున్నాను, ఓపిక నశించింది. ఇంకా ఓపిక గురించి సంబంధించింది కాదు నాయన. నాతో నలుగురు ఐదుగురు నా శ్రేయోభిలాషులు అన్నారు, ఎలా అమ్మా ఇలా అంటే పార్టీ ఆఫీస్ లో ఇక్కడ చెప్పుకున్నా సరే, సరే ఢిల్లీ కూడా వెళ్ళండి, వాళ్ళని కూడా అడగండి అంటే వెళ్ళి 3 రోజులు ఉండి ఢిల్లీలో అందరినీ అడిగాను నాయన. నాకు ఎలా అంటే ఒక రకంగా బాధ అనను, అప్పుడు అర్థమైంది ఇది ఇక్కడ ఒక రాత ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ టైం ఏ ఢిల్లీకి వెళ్ళలేదు, మరి ఢిల్లీ నుంచి టికెట్ నా దగ్గరకు వచ్చింది. ఈసారి ఢిల్లీకి కూడా వెళ్ళి అడిగా, కానీ టికెట్ మనకి రాలేదు. దీన్ని బట్టి మనకి ఏం అర్థమైంది చెప్పు? నా తల్లి జగన్మాత ఆ మహాతల్లి నిర్ణయించుకుంటే నాకు టికెట్ వస్తుందయ్యా, అంతే. నాకు తలరాతలో టికెట్ రావాలని లేకపోతే ఒకళ్ళని ప్రయోజనం ఏముంది, ఏదో బంగారం బాగా లేకపోతే కంసాలు పడినని ప్రయోజనం ఏముందని చెప్పి మనకి తలరాత ఉండాలి కదా. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎండ్ ఆఫ్ ది డే నాకు కనుక టికెట్ వస్తే భారతీయ జనతా పార్టీ సత్తా ఏంటో తెలంగాణలో చూపిస్తా. ఓకే మేడం, ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల మీద పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో రావడానికి కోసం నోటిఫికేషన్ కూడా త్వరలో రిలీజ్ కాబోతుంది అని వార్తలు వస్తున్నాయి. గ్రామ స్థాయిలో బీజేపీ పార్టీ చాలా వీక్ గా ఉంది అని ఒక చర్చ నడుస్తుంది. మీ అభిప్రాయం ఏంటి? ఏమి వీక్ లేదయ్యా, ఊరికే మాటలు ఇవి. బీజేపీ పార్టీ అన్నా, మోదీ గారన్నా తెలంగాణలో ప్రతి ఒక్కడికి నరంలో ప్రేమ ఉంది, అంతే. మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఓటర్లో తప్పు లేదు నాయన, ఓటర్ని అనడానికి వీలు లేదు. అందరికి మోదీ గారంటే పడి చస్తారు వాళ్ళు, కానీ నాయకులు ప్రజల దగ్గరికి మేము వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రేమను గౌరవించి, నాయనా మాకు ఓటు వెయ్యండి, మేము మీకోసం నిలబడతాము అంటే మేము ఓటు వెయ్యము అన్న తలకాయ లేదు ఈరోజు తెలంగాణలో. నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఈ మాట. అంటే బీజేపీ మీరు చెప్పే మాటను బట్టి నాయకులందరూ ప్రజల దగ్గరికి వెళ్తే 2028 తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది అంటారు? ఛాన్స్ కాదు, ఖరాఖండి, ఖచ్చితంగా 100% బీజేపీ పార్టీ పవర్ లోకి రావాల్సిందే. ఇందులో లోపిస్తున్నది ఒక్కటే, మేమందరం ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ఎలక్షన్స్ ముందు కాదు, ఇప్పటి నుంచి వెళ్ళాలి, కలిసికట్టుగా వెళ్ళాలి. అందరం సమిష్టిగా కూర్చోవాలి, పంచుకోవాలి బాధ్యతలను. మాకు బాధ్యతలను ఇవ్వాలి, మాకు బాధ్యతలను ఇవ్వాలి, మాకు బాధ్యతలు ఇవ్వాలి. సరైన బాధ్యతలు నాయకులకు రావట్లేదు అంటారు, అంతే. నాకైతే రాలేదు. ఒకరి గురించి ఎందుకు, వాడికి వచ్చిందో లేదో నేను చెప్పలేను, నా గురించి నేను చెప్పగలను. 18 నెలలు అయింది, నాకు బాధ్యత లేదు, తెలంగాణ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. జీరో నాన్న, జీరో. ఎలాంటి బాధ్యత కోరుకుంటారు? ఏది ఇచ్చినా సరే నా ఓటర్ దగ్గరకు వెళ్ళి నా ఓటర్ ని సహకరించి, నా ఓటర్ ని అర్థం చేసుకొని, నా ఓటర్ కి సహాయపడే ఏ బాధ్యతైనా నేను చేస్తా. వాళ్ళ ఇంటి ముందు కూర్చొని ఆ రోడ్డు ఎందుకు బాగలేదు, ఏరియాలో మీరు వహించండి కర్తవ్యం. నా జీవితం ధన్యం అనుకుంటా. అయ్యో ఆ 10 ఇండ్లకి రోడ్డు వేయించాము, డ్రైనేజ్ సరి చేయించాము, మంచినీళ్ళు వేయించాము, ఏదో కరాఖండిగా ఖచ్చితంగా ఈ ప్లేస్ ఇది అది ఇవ్వాలి. మమ్మల్ని బయట ప్రదేశాలకు పంపించాలి, పంపించకపోతే ఏం చేయగలం? ఇక చివరి 2 ప్రశ్నలు మేడం. ఒకటి రాజకీయాలకు సంబంధించి, ప్రస్తుత రాజకీయాల్లో డబ్బు, మద్యం అనేది కీలక పాత్ర పోషిస్తుంది అని మీరు భావిస్తున్నారా? నేను భావించట్లా, నేను భావించను. 3,30,000 చిల్లర ఓట్లు వచ్చాయ్యా నాకు. ఒక్క ఓటర్ కి ఒక్క డబ్బు రూపాయి ఇవ్వలా నేను. హైదరాబాద్ నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గంలో 4.5 లక్షల ఓట్లు డిడక్ట్ చేస్తే కూడా నా హైదరాబాద్ పాత బస్తీలో ప్రతి ఒక్కరు, అరే 85 ఏళ్ల ముసలావిడ కూడా వచ్చి కూర్చొని ఆవిడని ఓటు వేయనీయకపోతే కూడా మొండిగా సాయంత్రం 5 వరకు కూర్చొని బస్తీ మీద వాళ్ళు ఓటేసి వెళ్ళిందే. మరి అక్కడ అన్ని ఓట్లు పడ్డా మీకు ఇక్కడ
జూబ్లీ హిల్స్ లో డబ్బు పంచలేదు, మద్యం పంచలేదు అని బీజేపీ నాయకులు క్లియర్ గా మీడియా ముందుకు వచ్చి మేమేం పంచలేదని చెప్పినా కూడా అంత ప్రేమ ఉంటే మరి ఎందుకు అంత తక్కువ ఓట్లు డిపాజిట్ కూడా రాకపోవడానికి గల కారణం ఏంటి? ఇది నేను చెప్పడం ఎందుకయ్యాను, నా నోటి నుంచి తెప్పించుకుంటే నీకు వచ్చిన తృప్తి ఏంటంటే నీకు టీఆర్పీలు తిరుగుతాయి అంతేనా? ప్రజలకు తెలిసి ఆన్సరు వాళ్లే చెప్తారు. కావంటే పక్కా లోకల్ వెళ్ళి లోకల్ ఇంటర్వ్యూ, అది మీ పూరా లోకల్ వెళ్ళి లోకల్ ఇంటర్వ్యూ చేయండి, వాళ్ళు ఇస్తారు మీకు ఆన్సర్. దీనికి నేను ఎందుకు నేను ఇచ్చే అవసరమే లేదు. ఇక చివరి ప్రశ్న, అయ్యా మాధవిలత ఒక రాజకీయ నాయకురాలుగా కాకుండా కూడా ఏదైనా విషయం పైన మాట్లాడేగల సత్తా ఉన్న మహిళ అని కూడా అందరికీ ఈ మధ్య తెలిసిపోయింది క్లియర్ గా. ఇప్పుడు ప్రస్తుతం కొంతమంది మహిళలు ఒక్కప్పటికంటే అందరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు, డబ్బులు సంపాదించుకుంటున్నారు, ధైర్యంగా ఉంటున్నారు. ఇప్పటికీ కూడా ఆత్మహత్యలు అయితే ఆగట్లేదు చాలా మంది. అలాంటి మహిళలకు మీరు ఇచ్చే ధైర్యం ఏంటి? ఒక మహిళగా ఏం చెప్పాలనుకుంటున్నారు? తల్లి, మీ అందరికి చెప్పేది ఒకటే నాయన, మనకు ప్రాణం పోసే తల్లిదండ్రులు ఎంతో ప్రేమతో ఎంతో అభిమానంతో మనల్ని పెంచి పెద్దవాళ్ళని చేస్తారు. చావాలనుకునేకి చావుకి కారణం అందరి దగ్గర ఉంటుంది తల్లి. కానీ చావుని మనము అమర్యాద పరచకూడదు. మనంతకు మనం వెళ్ళి చచ్చామనుకో అది చావును కూడా అగౌరవపరిచినట్టే, మనని మనము అగౌరవపరుచుకున్నట్టే. కష్టాలు మనుషులకు కాకపోతే మానులకు వస్తాయి అని ఒక సామెత ఉంది. ఆడపిల్లలు తల వంచకండి, అలాని ఆవేశంలోకి రాకండి. ఎప్పుడు కూడా ఓడలు బళ్ళైతే బళ్ళు ఓడలైతే. ఈరోజు కష్టాలు ఉంటాయి, రేపు పోతాయి, ఎల్లుండి మళ్ళీ కష్టాలు వస్తాయి. నా పరిస్థితే చూడండి, ఏం చేస్తున్నాను? ఏమీ చెయ్యట్లేదు, ఏదో కదా దాన ధర్మాలు చేసుకుంటూ చారిటీ వర్కులు చేసుకుంటూ తిరుగుతూ ఉన్నాను. అలాని నిస్సహాయపడిపోతాయి ఎలా? మీరందరూ ఆదిపరాశక్తులు నాన్న, ప్రతి ఇంటికి మహాలక్ష్మి లాంటి ఆడపిల్లలు మీరు. దయచేసి సమస్యకు పరిష్కారం వెతికేది ఆలోచించండి. నేనేమన్నా పరిష్కారం ఇవ్వగలిగితే చెప్పండి, ఇదో వీళ్ళ తరపున నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను. కానీ విలువైన ప్రాణాన్ని మాత్రము దయచేసి పోగొట్టుకోకండి. ఆ తర్వాత దెర్ ఇస్ నో టైమ్, దెర్ ఇస్ నో సొల్యూషన్. అంతేనా? ధన్యవాదాలు మేడం. మా పూరా లోకల్కి మీ విలువైన సమయం కేటాయించి మాకు మీరు హోమంలో ఉండి కూడా మాతో మాట్లాడినందుకు చాలా కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ నాన్న.